అనమాట. ఇక్కడ నుంచి మనకు మధ్యలో అయితే ఏ విలేజెస్ ఉండదు. ఏదైతే మనకి ఇప్పుడు ఇంతకుముందుకు కందుకూరు ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్ ఉందో, ఆ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వచ్చిన తర్వాత కందుకూరు ఓఆర్ఆర్కి వచ్చాము. అక్కడ నుంచి కనెక్టివిటీ చూస్తుంటే మధ్యలో ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ తండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు బేగర్ కంచ వస్తుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు బేగర్ కంచకి సంబంధించిన కంప్లీట్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ అండ్ ఫార్మా సిటీ కూడా మెయిన్గా స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. ఈ 200 ఫీట్ రోడ్ నుంచి ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ ఫార్మా క్లస్టర్కి సంబంధించిన ల్యాండ్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఇక్కడే జరిగినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా పవర్ గ్రిడ్ స్టేషను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచే మనకు ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా కానీ కనెక్టివిటీ ఉంటుంది. దీని పక్కనే ఇక్కడ నుంచి జస్ట్ ఉండే విధంగా మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మీకు ఇంత ముందుకు ఏదైతే కందుకూరు కొత్తూరు ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మీర్ఖాన్పేట్ ఏరియా అంటారు. మధ్యలో వచ్చేసి ఎన్టీఆర్ తండా ఉంటుంది, మీర్ఖాన్పేట్ ఏరియా. ఇది వచ్చేసి మనకు టీజీఐఏసీ లిమిటెడ్, అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఇంతకుముందుకు టీఎస్ ఐపాస్ ఉంటుండే, టీఎస్ఐఏసీ ఉంటుండే, దాన్నే ఇప్పుడు టీజీఐఏసీ చేశారనమాట. ఇది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని పక్కనే వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది. మన రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏమైతే ఉందో, మనకి ఈ రోడ్ కనెక్టివిటీ తోటే గ్లోబల్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, అదే మనకు గ్లోబల్ సమ్మిట్ జరిగిన మెయిన్ ప్లేసు. మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడ